శ్రీరామకృష్ణ గోవింద హరినారాయణ వాసుదేవ. ఇంట్లో గొడవలుంటే పూజ ఫలిస్తుందా? అసలు నిజం ఏంటి? మన ఇంట్లో ప్రతిరోజు గొడవలు, మనసులో కోపం, భర్త భార్య మధ్య మాటలు కఠినం. అలాంటి పరిస్థితిలో మనం చేసే పూజ భగవంతునికి చేరుతుందా? దీపం వెలిగిస్తే సరిపోతుందా, లేక మనసు కూడా వెలగాల? ఈరోజు ఈ నిజం తెలుసుకుందాము. పూజ అంటే ఏంటిది? పూజ అంటే కేవలం దీపం వెలిగించి పుష్పాలు పెట్టడం మాత్రమే కాదు, మన మనసు కూడా సమర్పించాలి. శాస్త్రాలు ఏం చెప్తున్నాయి? భగవంతుడు భక్తి చూస్తాడు, భాష కాదు. మనసు చూస్తాడు, మంత్రాల సంఖ్య కాదు. గొడవల వాతావరణం ఎందుకు ప్రభావితం చేస్తుంది? ఇంటి వాతావరణం ఒక శక్తి క్షేత్రం లాంటిది. కోపం నెగిటివ్ శక్తిని ఆకర్షిస్తుంది, అహంకారం అశాంతిని, అసూయ వల్ల ఆత్మబలం తగ్గిపోతుంది. మనసు శాంతంగా లేకపోతే ధ్యానం నిలబడదు, ధ్యానం లేకపోతే పూజ గాఢంగా ఫలించదు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, శాంతి లేకపోతే సుఖమే లేదు. అంటే మనసులో శాంతి లేకుండా భగవంతుని అనుభూతి రావడం కష్టం. మరి అయితే పూజ ఫలించదా? ఇక్కడే చాలామంది పొరపాటు పడతారు. గొడవల మధ్యలో చేసిన పూజ పూర్తిగా వృధా కాదు. ఎందుకంటే భగవంతుడు శిక్షించడానికి కాదు, నిన్ను మార్చడానికి ఎదురు చూస్తున్నాడు. పూజ చేయడం అంటే మీరు మారాలని కోరుకుంటున్నారు అని సంకేతం. అది ఫలిస్తుంది, కానీ ఆలస్యంగా. ఎందుకంటే మీరు పరిష్కరించాల్సిన అంతర్గత సమస్య ఉంది కదా. మరి పరిష్కారం ఏమిటి? డైలీ పూజకు ముందు 2 నిమిషాలు మౌనం, భగవంతుడిని క్షమించు అని అడగడం, కోపంతో కాదు ప్రేమతో దీపం వెలిగించడం, ఆయన ముందు ఈగో వదిలేయడం. పూజ దేవుణ్ణి మార్చదు, మనల్ని మార్చుతుంది. మనం మారితే ఇంటి వాతావరణం మారుతుంది, ఇంటి వాతావరణం మారితే పూజా శక్తి పెరుగుతుంది. మరి గొడవలు పడే ఇంట్లో దేవుడు ఉంటాడా అనే సందేహం వస్తుంది కదా. భగవంతుడు శాంతి ఉన్న చోటే కాదు, అవసరం ఉన్న ప్రతి చోట ఉంటాడు. ఇంట్లో గొడవలు ఉంటే అది భగవంతుడు దూరం అయ్యాడని కాదు, మీరు ఆయనని ఇంకా ఎక్కువగా పిలవాల్సిన సమయం వచ్చింది అని. గొడవల మధ్య చేసిన పూజ ఒక అరుపు లాంటిది, భగవంతుడా నన్ను మార్చు అని. ఆ అరుపు నిజమైనదైతే ఆ పూజ తప్పకుండా ఫలిస్తుంది. కానీ గుర్తుంచుకోండి, దీపం వెలిగించడం కంటే మనసు వెలిగించడం ముఖ్యం. ఇంట్లో శాంతి కావాలంటే ముందు మనసులో శాంతి ఉండాలి. పూజ ఫలిస్తుందా అని అడగకండి, మీ హృదయం ఫలించిందా అని అడగండి. జై శ్రీరామ్.